రైట్ ఇక పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా క్రమశిక్షణ తప్పి పార్టీ ప్రతిష్టను గంగలో కలిపారు అన్న కోణంలో కూడా విచారణ కమిటీ నివేదికను సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం. ఈ నివేదికను ఈ రోజు లేకపోతే రేపు పవన్ కళ్యాణ్ కు అందజేయబోతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉంటున్నారని, నివేదిక అందిన వెంటనే సస్పెన్షన్ లేదా వేటు వేసే అవకాశాలు లేకపోలేదు అనంటూ పార్టీ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. రైట్, జనసేన అని చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూ ఉన్నాయి. జన సైనికులు ఇలాంటి వాటికి పాల్పడితే తగిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. సో అరవ శ్రీధర్ ఎపిసోడ్ తో వీటన్నిటికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ మనతో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రాజేష్, పార్టీ పరంగా కఠిన చర్యలు ఉంటాయన్న సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం ఏం చెప్పండి. అంటే ఆడియోలు వీడియోలు లైంగిక వేధింపులతో ఇబ్బంది పడుతున్నటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద దాదాపుగా వేటు వేయడానికి పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. విచారణ కమిటీని ఒకటిని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ ఆల్రెడీ నిన్న మొన్న రైల్వే కోడూరులో పర్యటించింది. అక్కడ ఉన్నటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దగ్గర దాదాపు 3 గంటల పాటు వివరణ తీసుకుంది. అంతేకాదు అక్కడ స్థానిక జనసేన టీడీపీ నేతల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా వాణి పెట్టినటువంటి వీడియోలు, ఆ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా స్క్రీన్ షాట్ సంబంధించినటువంటి పూర్తి డేటాను సేకరించింది. అంతేకాదు వాణిని కూడా ఆన్లైన్లో ఆమెను కూడా విచారించారు. ఆమె దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు. ఆమె వాదన కూడా విన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు లేదా రేపు విచారణ కమిటీ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్కి నివేదిక ఇవ్వబోతుంది. సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వబోతున్న నేపథ్యంలో దాదాపుగా అరవ శ్రీధర్ మీద వేటు వేసే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. జనసేన పార్టీలో గత 2 ఏళ్లుగా వరుస వివాదాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. కిరణ్ రాయల్ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తర్వాత ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి సంబంధించిన విషయంలో అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ సందర్భంగా జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలపైన మహిళా కమిషన్ సీరియస్ అవడం, తర్వాత వెంటనే అరవ శ్రీధర్ వ్యవహారం బయటికి రావడంతో కొంత పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఆ పార్టీ ఇలాంటి ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగానే విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికీ ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు లేదా రేపట్లో నివేదిక ఇవ్వబోతున్న నేపథ్యంలో దాదాపుగా ఆయన మీద వేటు వేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రజా సంఘాలు ఇన్ని రోజులు తాత్సారం చేయడం ఏంటంటూ పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నాయి. ఆడియోలు వీడియోలో స్పష్టంగా కనబడుతున్నటువంటి దృశ్యాలు చూసి కూడా ఎందుకు పార్టీ క్రమశిక్షణ చర్యలు వేటు వేయడం లేదంటూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యమైందనే భావన జనసేన పార్టీలో వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రోజు లేదా రేపట్లో నివేదిక ఇవ్వబోతున్న నేపథ్యంలో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. దాదాపుగా ఆయన మీద వేటు వేసే అవకాశాలే ఒకవేళ మళ్ళీ పునరావృతం అయితే పార్టీకి ఆపాదించే అవకాశం లేదు, పార్టీకి సంబంధం లేదు అని చెప్పి బాధితురాలు చెప్తున్నప్పటికీ కూడా జనసేనలో ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యే అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వేటు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఫ్యూచర్ లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా మీరు ప్రస్తావించిన అంశాల్లో అటు జనసేన పార్టీ అంటే ఇష్యూ జరిగే వారం రోజుల ముందు జనసేన పార్టీ అధికారికంగా ఒక లెటర్ విడుదల చేసింది. వివాహేతర సంబంధాలు లాంటి వ్యక్తిగత వ్యవహారాలను పార్టీ మీద రుద్దొద్దంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలుగా నా పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్ రిలీజ్ చేసిన వారం రోజుల్లోనే ఈ వ్యవహారం బయటికి రావడం, తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మొన్న విచారణ కమిటీ ముందు హాజరైన సందర్భంగా ఇది మా వ్యక్తిగత ఇష్యూ, దీన్ని పార్టీ మీదకో లేకపోతే రాజకీయంగా చూడొద్దంటూ ఆయన మాట్లాడిన తీరును కూడా అందరం చూసాం. కాబట్టి ఇప్పుడు వ్యక్తిగత వ్యవహారాలైనా లేకపోతే ఏ వ్యవహారాలైనా అది ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీని ప్రజెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఇష్యూని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో పార్టీ ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా ఉండాలంటే తక్షణమే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడమే ఒకటే మార్గంగా పార్టీ భావిస్తుంది. కానీ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశాం కాబట్టి ఒక ప్రొసీజర్ని ఫాలో అయ్యి దానికి అనుగుణంగా విచారణ కమిటీ ఇచ్చింది, నివేదిక ఇచ్చింది, అతని మీద చర్యలు తీసుకోమని సిఫార్సు చేసిందని పార్టీ నిర్ధారించుకుని అతని మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా పార్టీ నేతలకి నిన్న మొన్న 2-3 సమావేశాలు పార్టీకి సంబంధించిన
సంబంధించినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద ప్రస్తావించారు. గీత దాటుతున్నారు, పార్టీని అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు, నమ్మి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా, ఎంపీ సీట్లు ఇచ్చినా, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తే ఈ విధంగా పార్టీ పరువుని బజారుకి ఇరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా మొన్న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా ఉండాలంటే అరవ శ్రీధర్ లాంటి ఎమ్మెల్యేల మీద వేటు పడితేనే మిగతా నాయకుల్లో కొంత అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ అయ్యే అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్ మీద వేటు పడే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సుమతి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇవాళ రేపట్లో అరవ శ్రీధర్ కు సంబంధించి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే బాధితురాలు కూడా విమెన్ కమిషన్ ని ఆశ్రయిస్తారని తెలుస్తోంది.